150 పరుగులు లభించాయి. 5 వికెట్ల నష్టానికి 19.1 ఓవర్ తర్వాత చరణ్ రాజ్ కి అంపైర్ కి మధ్య బ్యాట్స్మెన్ కి మధ్య డిస్కషన్ జరుగుతుంది. విష్ణు చరణ్ రాజ్ ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎంపైర్ తో ఆర్గ్యూ చేస్తున్నారు విష్ణు. దేర్ ఇస్ ఎ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ విష్ణు అండ్ చరణ్ రాజ్, హీరో అండ్ విలన్. మీన్వైల్ రెక్సోనా టాలీవుడ్ ట్రోఫీ, Rexona secondary honeymoon 285 winners already announced throughout the country, but the contest is going to on till 31st July. So you can also be a lucky winner. Hurry and send 3 empty Rexona wafers for the second honeymoon trip to Paris or Bangkok or Goa, and lots of other prizes to be won. And the honeymoon period is the most romantic time one ever has, but the spark slowly fades away over the years, and Rexona wants to revive it and give it to you the enjoyment of the second honeymoon. What a shot! మంచి గాల్లో ఉంది కానీ అక్కడ సకాలంలో ఫీల్డర్ చేరుకోలేకపోవడంతో మరొక పరుగు లభించింది. 151 for 5, 19.3 ఓవర్స్ తర్వాత అది మిస్ అయినట్టుగా కనబడుతోంది. మిస్ టైమింగ్ అయింది, మిస్క్యూ అయింది బాల్. దాంతో ఆయన కొట్టాలనుకున్న ప్లేస్ లో బంతి వెళ్ళకపోవడంతో నిరాశ చెందారు బ్యాట్స్మెన్. కానీ ఒక పరుగు లభించింది. తర్వాత పంచ్ చేయడం జరిగింది. కవర్ రీజన్ వైపు అక్కడ ఫీల్డర్ లేకపోవడంతో బంతి కవర్ బౌండరీలో బయటకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ మిడ్ ఆఫ్ లో ఉన్న ఫీల్డర్ వేగంగా వచ్చి బంతిని ఫీల్ చేయడంతో 2 పరుగులతో బ్యాట్స్మెన్ సంతృప్తి చెందారు. ఈ 2 పరుగులతో మొత్తం 153 పరుగులకు చేరుకుంది జట్టు స్కోరు. 19 పాయింట్ తర్వాత we have some winners name in the Rexona contest. Syed Juleman and Lavanya, K. Sridevi, Srilata Reddy and K. Jyoti from Warangal, Srilata Reddy from Hyderabad, Sridevi from Vijayawada, and Lavanya from Nalgonda, and Syed Suleiman from Warangal. They have won the second honeymoon trip, and you can also be the winner. Now the score is 153 for 5. Last 3 balls left in this over. ఈ పోటీలో నాగ్ కింగ్స్ కి కేవలం 3 బంతులు మాత్రం మిగిలిన్నాయి. వారు ఒక దశలో ఓవర్ కి 10 పరుగులు పైగా సాధించారు. కానీ ప్రస్తుతం కేవలం 8 పరుగులు లక్కే ఉంది. 19.4 ఓవర్లు జరిగి 154 పరుగులకు చేరుకుంది జట్టు స్కోరు. ఇంకా కేవలం 2 బంతులు మాత్రమే మిగిలిన్నాయి ఈ ఓవర్లో. మ్యాచ్ ఉంది కదా, 2 బాల్స్ ఉంది కదా. ఈ రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఏ రకంగా బంతి గాల్లోకి లేచిందో. కానీ అక్కడ ఫీల్డర్ లేకపోవడంతో ఒక పరుగు సులువుగా లభించింది బ్యాట్స్మెన్ కి. కేవలం 2 బంతులు మాత్రం మిగిలిన ఇన్నింగ్స్ ముగియడానికి. 19.4 ఓవర్స్ తర్వాత 156. వాట్ ఏ షాట్ టు ద లాంగ్ ఆన్ బౌండరీ. అక్కడున్న ఫీల్డర్ ఫీల్ చేయడంతో ఒక పరుగుతో సంతృప్తి చెందారు బ్యాట్స్మెన్ విష్ణు. 157 for 5 ఆఫ్టర్ 19.5 ఓవర్స్. కేవలం ఒకే ఒక బంతి మిగిలింది ఈ ఇన్నింగ్స్ ముగియడానికి. 19.5 ఆఖరి బంతి రానుంది ఈ ఇన్నింగ్స్ లో. ఈ బంతిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు బ్యాట్స్మెన్ ఖయూమ్. 19.5 ఓవర్స్ తర్వాత 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు, 7.9 పరుగులు సరాసరితో వారి ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. నాగ్ కింగ్స్ ముందుకొచ్చి పనిచేయడం జరిగింది. బంతి గాల్లో ఉంది, అక్కడే అవుట్ అవకాశం ఉంది. ఆఖరి బంతికి ఖయూమ్ అవుట్ అవడంతో 6వ వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి రెక్సోనా టాలీవుడ్ T20లో ముందుగా బ్యాటింగ్ చేసిన నాగ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఏ రకంగా ఖయూమ్ అవుట్ అయ్యాడో. మంచి క్యాచ్ పట్టుకోవడం జరిగింది అక్కడున్న షార్ట్ కవర్ ఫీల్డర్స్. ఈ రీప్లేలో మరొక యాంగిల్లో మనం చూద్దాం. 157 పరుగులకి 6 వికెట్ నష్టానికి 20 ఓవర్లు ముగిసాయి. దీంతో 20 ఓవర్ల తర్వాత 6 వికెట్ నష్టానికి 157 పరుగులు సాధించి ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ కోసం మైదానంలోకి వెళ్దాం. రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీ అండ్ ఈ రోజు ఇక్కడ చీరప్ చేయడానికి మేయర్ రమేష్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ కలిపి సార్. ఓకే సార్. సార్ యాక్షన్ సినిమాలో స్టంట్ డైరెక్టర్లు కావాలి, హీరోలు జంపులు చేయడానికి వాటికి, కానీ ఇక్కడ మాత్రం పాపం ఆ యాక్షన్ లేని లేకుండా డైరెక్ట్ గా దూకాలి బాల్ కోసం. వాళ్ళ కష్టాలు మీరు చూస్తున్నారా? చూస్తున్నాం. వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రాక్టీస్ కూడా బాగా చేశారు, షూటింగ్లు అయ్యి మానేసి వెళ్ళి. సో నౌ ఐ కెన్ సీ వాళ్ళు ఆడినట్టుగా నాగార్జున టీమ్ చాలా బాగా ఆడుతుంది. బట్ నేను ఐఎమ్ సపోర్టింగ్ చిరుచితాస్. ఓకే, చిరుచితాన్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు. వండర్ఫుల్ సార్. ఇంతకీ నెక్స్ట్ 11 హీరోస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు చేస్తున్నది ఆల్మోస్ట్ ఒక 11 హీరోస్ తో చేసే కైండ్ ఆఫ్ ఫిల్మే శక్తి. సో
ప్రస్తుతం ఫోకస్ ఓన్లీ ఆన్ శక్తి. అంటే ఇక్కడ 11 మంది క్రికెటర్స్ ని 11 హీరోస్ ఒకేసారి చూశారు కదా, హీరోయిన్స్ మాత్రం 11 గ్యారంటీ పెట్టండి సార్. హీరోయిన్స్ ఈ సినిమా వరకు అయితే ఒకటే, 11 హీరోయిన్స్ తో పాసిబిలిటీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ నష్టానికి 160 పరుగులు సాధించారు. ఎంపైర్ అదనంగా ఒక బాల్ ఇవ్వడంతో 20 ఓవర్ల తర్వాత 6 వికెట్ నష్టానికి 160 పరుగులు సాధించారు. 159 పరుగులు 160 పరుగులు విజయ లక్ష్యంతో ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత